ఏపీలో సంక్షేమ పథకాలు లేవని బాధపడుతున్న లబ్ధిదారులకు కూటమి సర్కార్ వరుసగా శుభవార్తలు చెబుతోంది. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి సర్కార్ త్వరలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు 20,000 ఇచ్చే పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదే క్రమంలో త్వరలో మరో సూపర్ 6 పథకం అమలుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 వంతున ఏడాదికి 18,000 ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అంతకుముందే ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. నెలకు 1,500 చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకునేందుకు వీలుగా వెబ్సైట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు కోసం 3,000 కోట్లకు పైగా నిధులు కూడా సమీకరిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్లో కూటమి ప్రభుత్వం 3,300 కోట్లు నిధులను కూడా కేటాయించింది. ఆ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు సుమారు 1,000 కోట్ల రూపాయలు అందించనున్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు మరో 630 కోట్లు, మైనారిటీ మహిళల కోసం 84 కోట్లు, ఎస్సీ ఎస్టీ వర్గాల ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులను వెచ్చించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ పథకం కీలక అమలు కోసం మహిళలు కూడా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హెచ్టీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్పై జీఎస్టీ తగ్గింపు తదితర అంశాలపై చర్చించారు. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం 150 కోట్లు కేటాయించాలని ఈ మేరకు కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ లాంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కోరారు. మరోవైపు ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడంపై పునరాలోచన చేయాలని, దీనివల్ల రైతులు నష్టపోతారని పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు వివరించారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు. సీఫుడ్పై అమెరికా విధించిన 27% సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావం చూపుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు వివరించారు. మ్యాంగో పల్ప్పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం నిర్వహించారు. పొగాకు రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబుపై చర్చించామన్నారు. రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ పార్కులు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ పొగాకు పండించడం వల్లే సమస్య వచ్చిందని, పొగాకు సాగు తగ్గించాలని సూచించామన్నారు. రైతుల పిల్లలకు ఇచ్చే విద్యా రుణాలను చెల్లించే విషయంలో సడలింపులు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పొగాకు రైతుల పిల్లలకు సాఫ్ట్ స్కిల్స్తో శిక్షణ ఇస్తామని, అంతేకాక జపనీస్, జర్మనీ, చైనా భాషను సైతం నేర్పుతామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.